ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సంక్రాంతి మొనగాడుగా ఉండేవారు. ఆయన సంక్రాంతి విన్నర్ కావడానికి బీజం వేసిన మూవీ పాడి పంటలు కావడం విశేషం. ఈ మూవీ దెబ్బకి ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయట. స్టార్ కృష్ణ స్టార్డమ్ని పెంచి ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ చేసిన మూవీ అల్లూరి సీతారామరాజు. 1974లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను చాలా వరకు కృష్ణనే డైరెక్ట్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా ఆయన నట విశ్వరూపం చూపించారు. దీంతో ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ విజయం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారని, అది సృష్టించిన సంచలనాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కృష్ణ నటించిన అన్ని సినిమాలు పరాజయం చెందాయి. ఏకంగా 14 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక కృష్ణ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇండస్ట్రీలో గుసగుసలు కూడా స్టార్ట్ అయ్యాయి. నిర్మాతలు వెనకడుగు వేశారు. ఓ దశలో కృష్ణతో సినిమాలు చేసేందుకు ఒక్క నిర్మాత కూడా రాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని తానే నిర్మాతగా మారి పాడి పంటలు మూవీని తీశారు. దీనికి పి. చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు. 1976 జనవరి 14 పాడి పంటలు విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కృష్ణ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. ఆయన రేంజ్ ఏంటో చూపించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి పల్లెజనం సైతం బ్రహ్మరథం పట్టారు. తెలుగుదనం ఉట్టిపడేలా మూవీని రూపొందించారు. పల్లెటూర్లలోని సిరి సంపదలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అప్పటికి వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న కృష్ణ కెరీర్ని మలుపు తిప్పింది చిత్రం. సంక్రాంతి పండక్కి రావడం, కథ కూడా తెలుగు పల్లెటూర్లను తలపించేలా ఉండడం, సమభ్యుదయ కథాంశం కావడం, ఇవన్నీ ఈ మూవీ విజయానికి కారణమయ్యాయి. అయితే అప్పటి వరకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు సంక్రాంతికి పెద్దగా రాలేదు. అడపాదడపా ఒకటి అరా వచ్చి సంక్రాంతిని స్పెషల్గా భావించలేదు. రెగ్యులర్ రిలీజ్లోని కొన్ని సంక్రాంతికి వచ్చాయి. కానీ పాడి పంటలు మాత్రం సంక్రాంతి పండక్కి ఉన్న దమ్మేంటో చూపించింది. ఈ సినిమాకు ఊహించని కలెక్షన్లు రావడంతో ఇక కృష్ణ సంక్రాంతి పండగని స్పెషల్గా భావించారు. ఆ తర్వాత వరుసగా సంక్రాంతి పండగకి సినిమాలు ఉండేలా చూసుకున్నారు. అలా చాలా వరకు ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అప్పట్లో కృష్ణని సంక్రాంతి మొనగాడుగా పిలిచేవారు. ఇదిలా ఉంటే పాడి పంటలు సమయంలో ఈ మూవీకి పోటీగా ఎన్టీఆర్, భీమకవి, శోభన్ బాబు నటించిన పిచ్చిమారాజు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ టైంలో ఈ హీరోలు ఫామ్లో ఉన్నారు. అలాంటి టైంలో వారికి పోటీగా పాడి పంటలు మూవీని రిలీజ్ చేస్తే పరాజయం తప్పదని చాలామంది కృష్ణను వ్యతిరేకించారట. కానీ ఎవరి మాట వినకుండా మూవీని రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పాడి పంటలు దెబ్బకి ఎన్టీఆర్, శోభన్ బాబు చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయట. అలా కృష్ణ సంక్రాంతి మొనగాడిగా నిలవడానికి పాడి పంటలు బీజం వేసిందని చెప్పొచ్చు. పాడి పంటల తర్వాత వరుసగా కురుక్షేత్రం, ఇంద్రధనస్సు, భలే కృష్ణుడు, ఊరికి మనగాడు, బెజవాడ బెబ్బులి, ఇద్దరు దొంగలు, అగ్నిపర్వతం, తండ్రి కొడుకుల ఛాలెంజ్, కలియుగ కర్ణుడు, రాజకీయ చదురంగం, ఇన్స్పెక్టర్ రుద్ర, పరమశివ, నెంబర్ 1, అమ్మ దొంగ వంటి చిత్రాలు వరుసగా సంక్రాంతికి విడుదలై మెప్పించాయి. ఇందులో చాలా వరకు విజయం సాధించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.